వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? బాగుండాలండి, అందరూ బాగుండాలి. ఈరోజు నేను చేయబోతుంది తందూరి చికెన్ అండి. తందూరి చికెన్ అంటే స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? తందూరి చికెన్ నేను కుక్కర్లో చేయబోతున్నాను అనమాట. చాలా జ్యూసీగా, సాఫ్ట్గా, చాలా నీట్గా వస్తుందండి తందూరి చికెన్. చూడండి, ఇప్పుడు దీంట్లో మనము ఏమేమి కలపాలి మొత్తం అని చెప్తాను నేను. ఇది 300 గ్రామ్స్ చికెన్ అండి. చికెన్ని నీట్గా కడుక్కుని ఉప్పు పసుపు వేసి శుభ్రం కడిగేసేసి పెట్టానండి దీన్ని. ఈ చికెన్లో ఫస్ట్ ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చూడండి, ఒక 100 గ్రామ్స్ అండి పెరుగు, ఇది తందూరి మసాలా అండి. ఈ తందూరి మసాలాను చిన్న స్పూన్తో వేస్తున్నాను. దీంతో ఇదిగోండి తందూరి మసాలా వేసాను. ఇది నా మసాలా బాక్స్ అండి. దీనిలో పసుపు, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉప్పు, ధనియాల పొడి, చికెన్ మసాలా, పెప్పర్ పౌడర్ మొత్తం అన్నీ ఉంటాయండి ఇందులో. ఇప్పుడు దీంట్లో గరం మసాలా వేసాను. ఇది కాశ్మీరీ లాల్ మిర్చి అండి. దీనిలో కలర్ ఉంటుంది కానీ పెద్దగా మంట అనేది ఉండదన్నమాట. అది వేసాను. ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక ఫుల్ టీ స్పూన్తో ధనియాల పొడి, ఒక ఫుల్ టీ స్పూన్తో జీలకర్ర పొడి, ఒక టీ స్పూన్ అంతా ఉప్పు, ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ రసం, ఒక 2 డ్రాప్స్ ఫుడ్ కలర్ అండి. ఇవన్నీ వేసి చికెన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో వాటర్ కానీ ఇంకేం వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ పెరుగు ఉంటుంది కదండి, దాంతోనే ఉడికిపోతుంది అనమాట. మనం ఇంకెలాంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అందువల్లనే పెరుగు ఎక్కువ వేసుకుంటాం అనమాట. దానివల్ల నష్టమేం లేదు. ఈ పెరుగుతోనే బాగా చికెన్ సాఫ్ట్గా ఉడికిపోతుంది అనమాట. ఇలా కలుపుకున్న తర్వాత చికెన్ని నీట్గా కలిపేసుకుని ఓవర్ నైట్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అలా కుదరలేదు వెంటనే చేసుకోవాలనుకుంటే కనుక ఒక 1 అవర్ పాటు అయినా సరే దీన్ని ఇలా కలిపిన తర్వాత దీని మీద మూత పెట్టేసేసి ఒక 1 అవర్ సైడ్కి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు నేను కలిపేసాను. దీన్ని ఒక 1 అవర్ నేను సైడ్కి పెట్టేస్తున్నానండి. ఇదిగోండి, మనం ఇందాక 1 అవర్ మ్యారినేట్ తీసుకున్నాం కదా చికెన్ని. ఆ చికెన్ ఇదిగోండి ఇట్లా అయింది. నేను దీంట్లో చెప్పడం మర్చిపోయానండి, కసూరి మెతి కూడా యాడ్ చేశాను. కొంచెం ఒక స్పూన్ కసూరి మెతి కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఈ చికెన్ని ఈ కుక్కర్లో వేసుకోవాలండి. ఇంక ఇందులో వాటర్ కానీ ఇంకేం యాడ్ చేయొద్దు. కుక్కర్లో వేసేసి మూత పెట్టేసేయాలండి. కుక్కర్లో వేసి మూత పెట్టేసేసి ఇవ్వండి, స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ని స్టవ్ మీద పెట్టానండి. స్టవ్ మీద పెట్టేసేసి హై ఫ్లేమ్ మీద ఒకే ఒక విజిల్ రానివ్వాలండి. విజిల్ వచ్చేసిందండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసేసి దీనిలో ఉన్నటువంటి ఆవిరి మొత్తం పోయేంత వరకు వదిలేయాలి కాసేపు అలాగా. కుక్కర్లో ఉన్నటువంటి ఆవిరంతా పోయిందండి. ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసేసి దీనిలో వాటర్ ఉంది కదా, ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు స్టవ్ ఆన్ చేసుకుని ట్రై చేసుకోవాలండి.
ఇదిగోండి ఇక్కడ చికెన్ డ్రై అవుతుంది కదా, ఇది డ్రై అయ్యే లోపల ఒక చిన్న పని చేద్దామండి. ఒక చిన్న బొగ్గు ముక్కను తీసుకుని ఇలా జాలీలో పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పెట్టేసుకుందామండి. ఈ లోపల ఇది కూడా మనకి బొగ్గు కూడా చక్కగా కాలి రెడీ అవుతుంది. తందూరికి మెయిన్ స్మోకింగ్ ఫ్లేవర్ కావాలి కదండి, ఆ స్మోకింగ్ ఫ్లేవర్ కోసం ఈ జాలీని ఇలా చేసుకోవాలన్నమాట. బొగ్గుని చికెన్ డ్రై అయిపోయిందండి. ఇది ఆపేస్తున్నాను. ఇది ఆపేసి ఈ స్టవ్ కూడా ఆఫ్ చేసేసి ఈ బొగ్గు ముక్కని ఇదిగోండి బొగ్గు ముక్కని చిన్న బౌల్లో వేసాను అనమాట. ఈ బౌల్ని దీనిలో ఉడిలో పెట్టేసేసి కొంచెం సేపు ఒక 5 నిమిషాల సేపు మూత పెట్టేస్తున్నానండి. ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది ఆ చికెన్ కూడా పట్టుకుంటుంది అనమాట. దానికోసం 5 మినిట్స్ ఆపేస్తున్నాను. ఇదిగోండి చికెన్ ఓపెన్ చేస్తున్నాను. ఇది సైడ్కి పెట్టేసుకుని ఇప్పుడు ఈ చికెన్ని దీని మీద పెట్టుకుందామండి. ఇది ఓవెన్లో స్టాండ్ అండి, ఇది నాకు మైక్రో ఓవెన్లో స్టాండ్. ఇది తందూరిని వంట పొయ్యి మీద పెట్టుకోవాలి కదా మనం, దానికోసం స్టాండ్ కావాలి కదా, దగ్గర స్టాండ్ లేదు కాబట్టి దీన్ని పెట్టేసుకుంటున్నాను. చికెన్ ముక్కలు ఇలా పేర్చుకోవాలండి వీటి మీద, దీని మీద చక్కగా ఇలా పెట్టుకోవాలి. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టేసుకుని సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకుందామండి. చికెన్ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇదిగోండి చికెన్ తందూరి రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.